ఈరోజు మన చర్చకు స్వాగతం. మన ముందున్నది బైబిల్ పఠన ప్రణాళికలోని 174వ రోజుకు సంబంధించిన కొన్ని భాగాలు. అవును. ముఖ్యంగా 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయం, ఇంకా హోషేయ గ్రంథంలో మొదటి 3 అధ్యాయాలు. ఈ పాత కథనాల్లో దేవుని స్పందనలు కొన్నిసార్లు మనం ఊహించినట్లు ఉండవు కదా. ఆయన విశ్వసనీయత, ప్రేమ ఎలా కనిపిస్తాయో కొంచెం లోతుగా చూద్దాం, సరే? తప్పకుండా. చాలా ఆసక్తికరమైన భాగాలివి. మొదటగా నయమాను కథ తీసుకుందాం. సిరియా సైన్యాధిపతి అంటే గొప్పవాడు, గౌరవం, అధికారం అన్నీ ఉన్నాయి. అవును, కానీ కుష్ఠురోగి. ఇదంతా ఉండి ఏం లాభం అనిపిస్తుంది దేవుని దయలేకపోతే. నిజమే. ఆసక్తికరంగా అతనికి స్వస్థత మార్గం ఎక్కడ్నించి తెలిసిందంటే ఆ బందీగా తెచ్చిన ఇశ్రాయేలు చిన్న అమ్మాయి ద్వారా కదా. అవును, తన యజమాని, పైగా శత్రుదేశ సైన్యాధిపతి అయినా సరే దేవుని స్వస్థత అతనికి అందాలని ఆ అమ్మాయి కోరుకోవడం అది చాలా గొప్ప విషయం. నిజమే. తర్వాత ఎలీషా దగ్గరికి వెళ్తాడు. ఆయనేం చెప్తాడు? యొర్దాను నదిలో 7 సార్లు మునుగమ్మని. అంతే. అది నయమానుకు మొదట నచ్చలేదు. ఎందుకంటే అది చాలా సింపుల్గా, దాదాపు అవమానంగా అనిపించుంటుంది కదా అంత గొప్పవాడికి. ఖచ్చితంగా. అతనేదో పెద్ద అద్భుతం, గొప్ప కార్యం ఆశించాడు. ఇక్కడే అసలు విషయముంది. అంటే దేవుడు కొన్నిసార్లు ఎంతో సాధారణమైన పనుల ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. అది మన గర్వాన్ని ప్రశ్నిస్తుంది. అంటే దేవుని పద్ధతులు మన ఆలోచనలకు అందవన్నమాట. దీనికి బాప్తిస్మానికి ఏదైనా సంబంధం ఉందంటారా? ఓ అవును, చాలామంది వ్యాఖ్యాతలు అలాగే అంటారు. చూడటానికి యొర్దానులో మునుగడం, బాప్తిస్మం రెండూ మామూలు క్రియలే. కాని వాటి వెనుక ఉన్న శక్తి, యేసుక్రీస్తు త్యాగం వల్ల వచ్చే మార్పు, అది అసాధారణం. నయమాను జీవితం పూర్తిగా మారిపోయింది కదా. అవును. స్వస్థత పొందాక అతను ఇశ్రాయేలు దేవుణ్ణి ఆరాధిస్తానని చెప్పడమే కాకుండా ఆరాధన కోసం తన దేశానికి ఇశ్రాయేలు నుండి 2 బరువుల మట్టిని కూడా అడుగుతాడు. అంటే దేవునితో ఒక నిబంధన, ఒక సంపూర్ణ నిబద్ధత ఏర్పరచుకున్నాడు. అద్భుతం. ఇది నయమాను కథ. ఊహించని దయ, మార్పు. సరే, మరి ఇప్పుడు హోషేయ దగ్గరకు వద్దాం. హోషేయ. ఇక్కడ దేవుని పిలుపు ఇంకా ఆశ్చర్యంగా, దాదాపు షాకింగ్గా ఉంటుంది. నిజమే. గోమెరు అనే వేశ్యను పెళ్లి చేసుకోమని దేవుడు ఆజ్ఞాపించాడు. ఆమె నమ్మక ద్రోహం చేస్తుందని తెలిసి ఇది ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా చాలా శక్తివంతమైన ప్రతీక. అర్థం చేసుకోవడానికి కష్టమే, కాని ఇందులో లోతైన సందేశముంది. హోషేయ దేవునికి ప్రతీక. ఓకే. మరి గోమెరు ఎవరంటే దేవుణ్ణి విడిచిపెట్టి వేరే వాటి వెంట వెళ్లిన అవిశ్వాస ఇజ్రాయేలుకు ప్రతీక. ఇజ్రాయేలు ప్రజలు తమ హృదయాలను, తమ భక్తిని వేరే దేవుళ్లకు, వేరే వాటికి అర్పించినా దేవుడు వారి పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో, ఎంత నిబద్ధతతో ఉన్నాడో చూపించడానికి దేవుడీ పని చేయమన్నాడు. ఆయన ప్రేమ ఊరికే నమ్మకంగా ఉండటం కాదు, అది వెంబడించే ప్రేమ. అంటే వాళ్ళు దూరంగా వెళ్ళిపోయినా దేవుడు వాళ్లను వదిలిపెట్టలేదన్నమాట. హోషేయ 2వ అధ్యాయంలో కూడా ఆ విషయం ఉంది కదా. వాళ్ల దగ్గరున్నవన్నీ, ఆశీర్వాదాలన్నీ దేవుడే ఇచ్చాడని వాళ్లు మర్చిపోయారని ప్రవక్త అంటాడు. అవునవును. వాళ్లు తమ ప్రేమికుల వెంట వెళ్తున్నారు, కాని వాళ్లకు దొరుకుతున్న ధాన్యం, ద్రాక్షరసం, నూనె ఇవన్నీ నిజానికి ఇచ్చింది నేనే అని దేవుడంటున్నాడు. ఇంకా లోతుగా వెళ్తే ఆకానులోయ గురించి గుర్తుందా? యెహోషువ గ్రంథంలో. గుర్తుంది. ఆకాను పాపం చేసిన స్థలం కదా, ఓటమికి, నాశనానికి గుర్తు. అదే. అలాంటి ఒక భయంకరమైన, శ్రమకరమైన స్థలాన్ని దేవుడు నిరీక్షణ ద్వారంగా మారుస్తానని హోషేయ ద్వారా వాగ్దానం చేస్తున్నాడు. అబ్బా! అంటే మన జీవితాల్లోని అవమానకరమైన, పాపపు, ఓటమి చెందిన స్థలాలను కూడా. అవును. దేవుడు వాటిని తన ప్రేమను, తన విమోచనను, తన విజయాన్ని మనమింకా లోతుగా అనుభవించే ప్రదేశాలుగా మార్చగలడు. మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకునే చోటుగా మార్చగలడు. చాలా శక్తివంతమైన విషయం ఇది. అంటే ఈ 2 కథల్లోనూ నయమాను, హోషేయ ఒక ఉమ్మడి అంశం కనిపిస్తోంది. మనుషుల బలహీనత, తిరస్కారణ, అవిశ్వాసం ఇవన్నీ ఉన్నా దేవుని ప్రేమ మాత్రం స్థిరంగా ఉంటుంది. ఊహించని విధంగా వ్యక్తమవుతుంది. అది మన పనుల మీద, మన యోగ్యత మీద ఆధారపడదు. కరెక్ట్. ఆ ప్రేమ మార్పులేనిది, మనల్ని వెంబడిస్తుంది, మనల్ని మారుస్తుంది. మనం ఎంత దూరంగా వెళ్ళినా ఆయన మనల్ని తిరిగి చేర్చుకోవాలని చూస్తాడు. కొన్నిసార్లు మన దారికి అడ్డంగా నిలబడి అయినా సరే. కాబట్టి మొత్తంగా మనం ఈ భాగాల నుండి గ్రహించాల్సిందిదే అనుకుంటా.
దేవుని అచంచలమైన ప్రేమ, ఆయన విశ్వసనీయత. మనం నమ్మదగిన వాళ్ళం కాకపోయినా ఆయన మాత్రం నమ్మదగినవాడు. నిస్సందేహంగా ఈ కథలు వేల ఏళ్ల క్రితం రాసినా అవి ఈ రోజుకీ మనతో మాట్లాడుతున్నాయి. దేవుని ప్రేమ, ఆయన విమోచించే స్వభావం గురించి ఎంతో నేర్పిస్తున్నాయి. కుష్ఠరోగం లాంటి శారీరక సమస్యలు, గోమెరు లాంటి సంబంధాలలోని అవిశ్వాసం, ఆకానులోయ లాంటి మన వైఫల్యాలు, ఇలాంటి కష్టమైన పరిస్థితులు కూడా ఎలా దేవుని కృపను, నిరీక్షణను అనుభవించే అవకాశాలుగా మారగలవో ఇవి గుర్తుచేస్తున్నాయి. నిజమే. ఇది మనం ఆలోచించాల్సిన విషయం. మన జీవితాల్లో అలాంటి ఆకానులోయలు ఉన్నప్పుడు వాటిని దేవుడు నిరీక్షణ ద్వారాలుగా మార్చడానికి సిద్ధంగా ఉంటే మరి ఆ ప్రేమకు మన స్పందన ఎలా ఉండాలి?